అందరికీ నమస్తే. 30 డేస్ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. 30 రోజుల తర్వాత మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. ఇక ఈరోజు అంశానికొస్తే, మనలో చాలామందికి ఎదుటి వాళ్ళని విమర్శించడంలో, ఎదుటి వాళ్ళని తప్పు పట్టడంలో చాలా ఉత్సాహం ఉంటుంది. ఎదుటి వాళ్ళని అనాలంటే ఎక్కడ లేని బలం వచ్చేస్తదండి నిజంగా. పరనిందలో ముందు వరుసలో ఉంటారు. మరి తమని తాము అనుకోవాల్సిన పరిస్థితి వస్తే, తమ తప్పులను తాము విమర్శించుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మనింద చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వెనక వరుసలో ఉంటారు. ఏది చేసైనా నాదే కరెక్ట్ అనిపించుకోవడానికి ట్రై చేస్తారు తప్ప, నాదే తప్పు అని అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ వ్యక్తిత్వ విషయంలో లేకపోతే ప్రవర్తన విషయంలో ఎంతసేపు ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళని 4 మాటలు అందామని చూసే వాళ్ళు ఉంటారు. ఒక మాట ఎదుటి వాళ్ళని అనేటప్పుడు ఒక ఫింగర్ ఎదుటి వైపు చూపిస్తుంది అంటే 4 ఫింగర్స్ మన వైపు ఉన్నాయన్న విషయాన్ని చాలామంది గమనించుకోరు కూడా. అయితే ఇక ఇదొక విషయం అయితే, ఒక వ్యక్తిగతంగా తను ఫెయిల్యూర్ కావడానికి, తను ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణాలను కూడా కొంతమంది ఎదుటి వాళ్ళ వైపుకే నెట్టేస్తారు. తన ఫెయిల్యూర్‌కి కూడా కారణం ఎదుటి వాళ్ళని కారణంగా చూపిస్తూ, లేకపోతే పరిస్థితుల మీదకి, పరిసరాల మీదకి నెట్టేస్తూ, ఎదుటి పర్సన్స్‌ని బాధ్యులుగా చేస్తూ, లాస్ట్‌కి తలరాతని అదృష్ట దురదృష్టాలను బాధ్యులుగా చేస్తూ, తమని తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అసలుకి నిజంగా మీరు జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే ప్రతిరోజు కొన్ని పవర్ఫుల్ క్వెషన్స్ మీకు మీరు వేసుకోవాలి. ఎదుటివారి జీవితంలో కాదు మీరు తొంగి చూడాల్సింది, ముందుగా మీ జీవితంలోకి మీరు తొంగి చూసుకోవాలి. మీలో ఉన్నటువంటి బలహీనతలేంటి, మీరు చేస్తున్నటువంటి తప్పులేంటి, అసలు మీరేం చేస్తున్నారు అని మీరుగా ఆత్మనింద చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, మీ ఆత్మ విమర్శ చేసుకుంటే తప్ప మీలో మార్పు రాదు. కాబట్టి ఈ వీడియోలో నిరంతరం మీరేదైనా సాధించాలి అన్నప్పుడు, మీరు సక్సెస్ కావాలి అనుకుంటే, నిరంతరం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే కొన్ని పవర్ఫుల్ క్వశ్చన్స్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నిజంగా నువ్వు విజయం సాధించాలి అనుకుంటున్నావా? అయితే ముందుగా నీతో నువ్వు నిజాయితీగా మాట్లాడాలి. విజయం సాధించాలి అంటే నిన్ను నువ్వు నిరంతరం పరీక్షించుకోవాలి. సక్సెస్ కోసం నువ్వు ఎదిగే అవకాశం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అవకాశాలని నువ్వే అన్వేషించుకోవాలి. ముందుగా నీ లోపాలను నువ్వు అంగీకరించాలి, నిజాయితీగా అంగీకరించాలి. నీ బలహీనతల్ని మార్చుకునే ధైర్యం నువ్వు తెచ్చుకోవాలి. సమస్యలకి మార్గాన్ని చూడాలి, పరిష్కార మార్గాన్ని చూడాలి. నెగిటివ్ ఆలోచనలకు దూరం కావాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఆ పవర్ఫుల్ క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ముందుగా మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే ప్రశ్న ఒకటేంటో తెలుసా? ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? అసలు నేనేం కావాలి అనుకుంటున్నాను? అది. నా లక్ష్యం ఏంటి? నా లక్ష్యం స్పష్టంగా ఉందా? నా కలలు ఆలోచనలలోనే మిగిలిపోతున్నాయా, లేక వాటిని నిజం చేసే ప్రయత్నం నేను చేస్తున్నానా? నేను ఎటువైపు ప్రయాణిస్తున్నాను? నేను రోజు చేసే పనులు నా లక్ష్యాన్ని దూరం చేస్తున్నాయా, లేక నాకు దగ్గర చేస్తున్నాయా? ఇలాంటి ప్రశ్న నిన్ను నిరంతరం నువ్వు విజయం సాధించాలి అనుకుంటే నిన్ను నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇది ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ ప్రశ్న, అసలు నాలో ఉన్నటువంటి టాలెంట్ని లేదా బలాలని నేను పూర్తిగా ప్రతిరోజు వినియోగించుకుంటున్నానా? నా స్కిల్స్ని నిద్రపోయేటట్టు చేస్తున్నానా, లేదా మెలకువగా ఉంచుతున్నానా? నా బలహీనతలని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? నేను నా ఫెయిల్యూర్స్ నుంచి అసలు నేనేం నేర్చుకున్నాను? చాలామంది ఫెయిల్యూర్ అయినప్పుడల్లా దానికి కారణాన్ని ఇక చుట్టూ చూస్తారు, ఎవరి మీద నెట్టేద్దామా అని. పలానా వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు కాబట్టి ఫెయిల్యూర్ అయ్యాను, పలానా వాళ్ళు నన్ను ప్రోత్సహించలేదు కాబట్టి ఫెయిల్యూర్ అయ్యాను, నా పరిస్థితులు బాగాలేదు, నా కుటుంబ పరిస్థితులు బాగాలేదు, అది బాగాలేదు, ఇలా అనడం కాదు. ముందు నా ఫెయిల్యూర్స్కి నాకు ఏమన్నా సంబంధం ఉందా అనేది ఆలోచించాలి. నా బలహీనతలు ఏంటి అని ప్రశ్నించుకోవాలి. నా ఫెయిల్యూర్ని నుండి అసలు నేనేం నేర్చుకున్నాను? ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయ్యాను కదా, ఈ ఫెయిల్యూర్స్కి నుంచి అసలు నేనేం నేర్చుకున్నాను? తప్పులు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నానా? తప్పుల దారిలోనే నడుస్తున్నానా? అసలు నా గత తప్పులను సరిదిద్దుకొని నేను ముందుకెళ్తున్నానా అన్న ప్రశ్న కూడా మీకు మీరు వేసుకోవాలి. ఇక మూడవ ప్రశ్న ఏంటో తెలుసా? అసలు నా భయం ఏంటి? నన్ను ఏది ఆపుతుంది? నా విజయాన్ని అడ్డుకుంటున్నటువంటి పెద్ద సమస్య ఏంటి? నిజంగా నాలో ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత ఏంటి? ఏ బలహీనత వల్ల నేను సక్సెస్ కాలేకపోతున్నాను? మరి నేను ఆ బలహీనతల్ని ఎలా అధిగమించగలను అనే ప్రశ్న మీకు మీరు వేసుకోవాలి.
ఇక 4వ ప్రశ్న, నేను రోజు నా లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటున్నానా? ఇది చాలా పవర్ఫుల్ ప్రశ్న. చాలామంది ఏం చేస్తారంటే లక్ష్యాలను ఏర్పరచుకుంటారు, కథం వాటిని మర్చిపోతారు, వాటిని అటకలో పెట్టి అటకెక్కిచ్చేస్తారు, వాటిని పెట్టెలో పెట్టి అటకెక్కిచ్చేస్తారు. అంటే లక్ష్యాలను ఏర్పరచుకోగానే సరిపోదు, సాధన చాలా అవసరం లక్ష్య సాధన కోసం. అర్థమైంది. గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను, బాగా రన్నింగ్ రేసులో గెలిచే గుర్రాన్ని కొని, ఒక మేలుజాతి గుర్రాన్ని కొని, అది చాలా పవర్ఫుల్గా రన్నింగ్ చేసి ఖచ్చితంగా గెలవగలిగే గుర్రం, కానీ దాన్ని రోజు కట్టేసి మేపుతూ, నేను నా దగ్గర మంచి పవర్ఫుల్ గుర్రం ఉంది, ఇది గెలుస్తుంది అని రోజు సంబరపడిపోతే లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, అది పరుగు పందెంలో ఓడిపోయింది. అంటే ఎంత శక్తి ఉన్నా దానికి సాధన లేకపోతే అది సక్సెస్ కారు అన్న విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అదేవిధంగా అసలుకి మీరు మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటున్నారా? ప్రశ్నించుకోండి. మీరు మరి గుర్తు చేసుకుంటే ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేస్తున్నారా? నా ఆలోచనలన్నీ విజయాన్ని దగ్గరికి తీసుకొస్తున్నాయా? లేక నేను అలసిపోకుండా ముందుకు సాగుతున్నానా? నేను ఎవరిని నమ్ముతున్నాను? నా కలలపై నాకు ఎంత నమ్మకం ఉంది? అసలు నా మీద నాకెంత నమ్మకం ఉంది? నాకే నన్ను నమ్మేటటువంటి ధైర్యం ఉందా లేదా? నన్ను నేను అణగదొక్కుంటున్నానా లేక ధైర్యంగా ఎదుగుతున్నానా? ఈ ప్రశ్న కూడా మీరు నిరంతరం వేసుకోవాలి. జాగ్రత్తగా వినండి ప్రశ్నల్ని. ఇక 5వ ప్రశ్న, నా విజయానికి అడ్డుగా ఉన్నది ఎవరు? అసలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాను నేను? నన్ను అడ్డుకునేది నిజంగా ఇతరుల, పరిస్థితుల, పరిసరాల, అదృష్ట దురదృష్టాల, లేక నేనా? నాలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుల, నా బద్ధకమా, నా లోపాలే నా విజయానికి అడ్డుగా ఉన్నాయా? నేను నన్నే వెనక్కి లాగుతున్నానా లేక నా కలల కోసం పోరాడుతున్నానా? ఈ ప్రశ్న, నా దారిలో అడ్డంకులు వచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను? ఒక్కసారి విఫలమైన వెంటనే వెనకడుగు వేస్తున్నానా, మళ్ళీ ముందడుగు వేస్తున్నానా, లేక మరింత స్ట్రాంగ్గా ముందుకు పోతున్నానా? ఇలా ఒక ఫెయిల్యూర్ గురించి మీరు ఆలోచించాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఇక 6వ ప్రశ్న, నన్ను నమ్ముతున్నానా? నా కలలు నిజమవుతాయనే నమ్మకం నాకుందా? నా విజయం గురించి నేనే అనుమానపడుతున్నాను. అసలు నా మీద నాకే నమ్మకం లేదా? నమ్ముతున్నానా? ఇలా. నెక్స్ట్ 7వ ప్రశ్న, నేను ఈరోజు నా లక్ష్యం కోసం ఏం పని చేశాను? ఈరోజు నేను ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నాను? ఎలా సద్వినియోగం చేసుకున్నాను? కేవలం ఆలోచిస్తూ కలలుగంటూ కూర్చున్నానా లేకపోతే వాటిని సద్వినియోగం చేసుకుని సాధించే దిశలో నా అడుగులు వేస్తున్నానా? అసలు నాలో మార్పు ఏమైనా వస్తుందా లేక నేను మారాలి అనుకుంటూనే అదే స్థితిలో ఉండిపోతున్నానా? ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. సో గుర్తుపెట్టుకోండమ్మా, ఇలా ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటేనే ఆ ప్రశ్నలకు సమాధానంగా మీరు మారగలరు. ఇతరుల మాటల ప్రభావం నా మీద ఎంత ఉంది? అనవసరమైనటువంటి వ్యక్తుల మాటలు నేను పట్టించుకుంటున్నానా? నా ఫోకస్ అసలు దేని మీద ఉంది? ఇతరుల మాటల మీద ఉందా లేదా నా లక్ష్యం మీద ఉందా? ఈ ప్రశ్న నిరంతరం మీరు వేసుకుంటూ ఉండాలి. మరి ఇన్ని ప్రశ్నలు మీరు విజయ సాధన కోసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న తర్వాత మీకు వచ్చే సమాధానాలు సాధ్యమైనంత వరకు మీ ఫెయిల్యూర్కి సమాధాన రూపంలో మీకు అక్కడ పరిష్కారం దొరకాలి. మరి పరిష్కారం కోసం తప్పులు చేశారు అని మీకు అర్థమైనప్పుడు రెక్టిఫికేషన్ అనేది చాలా అవసరం. ఇక్కడ విజయాన్ని అందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? గతంలో ఫెయిల్యూర్ అయ్యాము అంటే ఇప్పుడు మార్గాన్ని సవరించుకోవాలి. మన ప్రవర్తనని, మన అలవాట్లని, మన పద్ధతులని, అసలు మనల్ని మనమే రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రెక్టిఫికేషన్ జరగాలి అంటే తప్పులు చేయడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. వాటిని సరిదిద్దుకోకుండా ఉండడం మాత్రం క్షమించరాని తప్పు. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, కానీ వాటిని ఎవరైతే సరిదిద్దుకుంటారో వాళ్ళే విజయం సాధిస్తారు. కాబట్టి నీ ప్రశ్నల రూపంలో నీకేమైనా తప్పులు కనిపిస్తే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయి. నువ్వు నిజంగా ఎదగాలి అంటే నీ లోపాలను నువ్వు అంగీకరించాలి, వాటిని సరిచేయాలి, ముందుకు సాగాలి. ఇక్కడ మీకు వీడియోలో కనపడుతున్నటువంటి శిల్పం ఉంది చూసారా, తనను తాను చెక్కుకుంటున్నటువంటి శిల్పం. తనలో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి లోపాలన్నింటినీ చెక్కుకుంటేనే అందమైన శిల్పంగా తయారవుతుంది. రాయి అందమైన శిల్పంగా ఒక ముద్దలాగా ఉన్నటువంటి రాయి అందమైన శిల్పం కావాలి అంటే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎంత ఉంచాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఏవి తీసేయాలి, వాటిని తీసేసినప్పుడే దానికి ఒక రూపం అనేది వస్తుంది. నువ్వు అంతే, నీలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ చెక్కుకుంటూ పో, తీసేసేయి. నిన్ను నువ్వు ఉలితో దెబ్బలు కొట్టుకున్నట్టుగా చురకలు వేసుకో. నీ మనసుకు నువ్వు చురకలు వేయి. నీ చెంప నువ్వు పగలు కొట్టుకుంటున్నట్టుగా నువ్వు చేసిన తప్పులని ఎత్తి చూపుకొని నేను మారాలని గట్టి నిర్ణయం తీసుకో.
అప్పుడే నీలో మార్పు అనేది మొదలవుతుంది. సో నీ లోపాలను అంగీకరించాలి, సరిచేసుకోవాలి, ముందుకు సాగాలి. విచ్ఛిన్నంగా ఉన్న జీవితాన్ని ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతోటి ముందుకు తీసుకుని వెళ్ళాలి. నాకు నేనే అడ్డంకిగా మారకూడదు. నా నడవడిక నా విజయాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి నేను మారాలి, నా అలవాట్లు మార్చుకోవాలి అని నువ్వు అనుకోవాలి. ఒక్క రోజులో మార్పు రాకపోవచ్చు, కానీ నేను క్రమశిక్షణగా ఉంటే నా విజయాన్ని నేను ఖచ్చితంగా పొందుతాను అని నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. దారిలో అడ్డంకులు వస్తాయి, కానీ నా ధైర్యమే నా విజయాన్ని నిర్ణయిస్తుంది అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి. మార్పు కావాలి అంటే అనుకోగానే సరిపోదు, దాన్ని కార్యాచరణ రూపంలోకి చేయాలి. చర్య తీసుకో ఇమీడియట్గా. నువ్వు ఇప్పుడే నిర్ణయం తీసుకో, నీ జీవితాన్ని ఇప్పుడే నువ్వు మార్చుకో. నిన్ను కేవలం ప్రశ్నించుకుంటూ ఆగిపోయినా కూడా నీలో మార్పు రాదు. ప్రశ్నించుకుంటూ మార్పు తెచ్చుకున్నప్పుడే నీలో మార్పు అనేది వస్తుంది. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలవు, విజయాన్ని అందుకోగలవు. తప్పులను సరిదిద్దుకొని కొత్త దారిని ఎంచుకునే ప్రయత్నం నువ్వు ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నిన్నటి కంటే ప్రతిరోజు ఈరోజు నువ్వు మెరుగ్గా ఉండే ప్రయత్నం చేయాలి. నువ్వు నిన్నటి కంటే బలంగా తయారవ్వాలి, నిన్నటి కంటే తెలివిగా తయారయ్యాలి, నిన్నటి కంటే విజేతగా ఎదగాలి. నువ్వు ఎదగడానికి నువ్వే ఒక పెద్ద అడ్డంకి, కానీ అదేవిధంగా నువ్వు ఎదగాలి అనుకుంటే దానికి బలమైన కారణం కూడా నువ్వే. అండ్ ఓటమి అయినా గెలుపు అయినా నీ చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వే నా గొప్ప విజయానికి కారణం కావచ్చు. కాబట్టి ఇప్పుడు నువ్వు విజయాన్ని సాధించాలంటే నువ్వేం మార్చుకోవాలి అనేది ఆలోచించి ఆ మార్పుల్ని చేసి ఏ అలవాట్లు చేసుకోవాలని ఆలోచించి ఆ అలవాట్లను ఎంచుకొని ఇప్పుడు ఏ దిశలో నువ్వు సాగాలి, విజయాన్ని సాధించే దిశలో సాగాలి. అది నీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకోండి, నిన్నటి నువ్వు కాదు, రేపటి గొప్పగా ఉండే నువ్వే తయారు చేసుకోవాలి. ఫైనల్గా ఒక విషయం చెప్తున్నాను, విజయం ఎక్కడో లేదు, నీ ఆలోచనల్లోనే ఉంది, నీ గుండెకు దగ్గరే ఉంది, నీ నమ్మకంలో ఉంది, నీ ప్రయత్నంలో ఉంది, నీ హార్డ్ వర్క్లో ఉంది. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి నీ విజయాన్ని నువ్వే పట్టుకోవాలి. మరి నిన్ను నువ్వు మార్చుకునే దమ్ము నీలో ఉంది కదా. ఆల్ ది బెస్ట్.